హాయ్ అండి. న్యూ ఇయర్‌కి ఏం కేక్ చేద్దాం అనుకుంటున్నారా? బయటైతే అసలు తీసుకోవద్దండి. హడావిడిలో ఏమేమి చేస్తారో తెలీదు. అన్‌హెల్తీ కూడా. సో, మనం న్యూ ఇయర్‌ని మంచి హెల్తీగా స్టార్ట్ చేయాలి. అలానే ఒక కేక్‌తో స్టార్ట్ చేయాలి అంటే 100% ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాంటి మైదా కానీ, ఎగ్ కానీ, ఓవెన్ కానీ, ఇంకా బేకింగ్ సోడా, పౌడర్ ఏం అవసరం లేదు. కేక్ మాత్రం బయటకు దొరికే కేక్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బయట దొరికే కేక్ అయితే మొహం కొట్టేస్తుంది. ఒక పీస్ తినగానే ఇది అలా కాదు. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అంత బావుంటుంది టేస్ట్. ఫస్ట్ అయితే ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో అరకప్పు వరకు పాలు, అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇక అందులోనే అరకప్పు వరకు ఆయిల్ కూడా. మనం ఒకే కప్పు సైజ్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. సో, సేమ్ అన్నీ ఓకే ఈక్వల్‌గా ఉండాలనమాట. అప్పుడే కేక్ టేస్ట్ బావుంటుంది. అందులోనే ఒక స్పూన్ వరకు ఇంట్లో ఉండే వంట సోడా ఉంటుంది కదండీ! మనము బోండాల్లో కానీ, పకోడీల్లో కానీ ఇలా యూజ్ చేస్తాం కదా! ఆ వంట సోడా అయితే సరిపోతుంది. సో, దాన్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట. పాలు, పెరుగు చల్లటివి కానీ, వేడివి కానీ వద్దండి. పచ్చి పాలైనా తీసుకోవచ్చు కానీ రూమ్ టెంపరేచర్‌లోనే ఉండాలి. సో, అలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాల పాటు. తర్వాతైతే ఒక మిక్సీ జార్‌లో ఒక కప్పు వరకు షుగర్ తీసుకొని పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకప్పుడు చక్కగా మెల్ట్ అవుతుందనమాట. తర్వాత మీకిష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీడిపప్పు, పిస్తా అలానే బాదం తీసుకున్నాను. తర్వాత వీటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా ఒక కప్పు వరకు ఉంటే సరిపోతుంది. తర్వాత మనకి గ్యాప్‌లో అయితే 10 నిమిషాల్లో పాలు, పెరుగు ఇవన్నీ మంచిగా నానిపోయి ఉంటాయన్నమాట. ఇలా చేయడం వల్ల కుకింగ్ సోడా వేసిన తర్వాత పెరుగులో కానీ, పాలలో కానీ కొంచెం పులుస్తుంది. అప్పుడు మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట. తర్వాతైతే మనం పౌడర్ చేసుకున్న షుగర్ కూడా అందులో వేసుకొని ఇలా బ్లెండర్‌తో మిక్స్ చేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. తర్వాత మనం ఏ కప్‌తో అయితే తీసుకున్నామో అదే కప్పు సైజుతో కప్పున్నర బొంబాయి రవ్వ అయితే యూజ్ చేయాలి. బొంబాయి రవ్వ కూడా వేసుకొని ఇలా బ్లెండర్‌తో కాకుండా ఒక గరిటె తీసుకొని మరీ బాగా మిక్స్ చేయకుండా మనకి లూజ్‌గానే ఉంటుంది కాబట్టి ఈజీగానే అందులో మిక్స్ అయిపోతుంది. సో, మరి గట్టిగా తిప్పకూడదు ఎక్కువ సేపు. మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పితే సరిపోతుంది. అప్పుడే పిండి లోపల ఎయిర్ బబుల్స్ ఉండి మనకి కేక్ అనేది చక్కగా వస్తుందనమాట. సో, ఇక లాస్ట్‌లో అయితే మనం అరకప్పు వరకు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా! అందులో సగము ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. మీరు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ప్లేస్‌లో మనకి టూటీ ఫ్రూటీ ఉంటాయి కదండీ! అవి కూడా బావుంటాయి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే అని చెప్తున్నా కాబట్టి ఇవి యూజ్ చేస్తున్నాను. సో, ఈ పిండైతే పక్కన పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. ఈ గ్యాప్‌లో అయితే మనం మౌల్డ్ కూడా నేను యూజ్ చేయట్లేదని ఇంట్లో ఉన్న స్టీల్ బాక్సే యూజ్ చేస్తున్నాను. దానికి నెయ్యి రాసాను. నెయ్యి గాని, వెన్న గాని ఇలా గ్రీస్ చేసుకోవాలి. సో, చేసిన తర్వాత అందులోనే మనం ముందుగా కలిపెట్టుకున్న బొంబాయి పిండిని కూడా వేసుకోవాలి. సో, మీకు ఫ్లేవర్ కోసం కావాలంటే వెనీలా ఎసెన్స్ ఉంటే అది కూడా ఏసుకోండి. సో, మళ్ళీ వెనీలా కావాలంటే బయట తీసుకురావాలి కాబట్టి నేను అది కూడా వేయట్లేదు. సో, తర్వాతైతే మనం ఒక 10 నిమిషాలు ఇలా ఇంట్లోనే ఓవెన్ చేసుకోవచ్చు. ఇలాంటి పెద్దగా అడుగున మందంగా ఉన్నది తీసుకొని ఒక 10 నిమిషాలైతే ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత అందులో ఈ స్టాండ్ పెట్టుకొని మనం ముందుగా బ్యాటర్ వేసి పెట్టుకున్నాం కదా! ఆ బౌల్‌ని కూడా ఇందులో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 45 నిమిషాలైతే టైం చూసుకొని 45 నిమిషాలు సిమ్‌లోనే ఉడికించుకోవాలండి. తర్వాతైతే ఇలా చాకుతో కానీ, టూత్ పిక్‌తో కానీ టెస్ట్ చేసుకొని ఉడికింది అనుకుంటేనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే ఒక 5 మినిట్స్ ఇంకొంచెం ఉంచినా పర్వాలేదు. సో, నాకైతే కరెక్ట్‌గా 45 మినిట్స్‌కే అయిపోయిందండి. సో, చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారితేనే మనకి బౌల్ నుంచి కేక్ అనేది సెపరేట్ అవుతుంది. సో, చల్లారిన తర్వాతే చాక్‌తో ఇలా చుట్టూ సెపరేట్ చేయాలన్నమాట. మాక్సిమం ఈజీగానే సెపరేట్ అవుతుందండి. సేఫ్టీ కోసమైతే ఒకసారి ఇలా చాక్‌తో అనాలి. సో, ఈ కేక్ చేయడానికైతే మనం ఏమాత్రం కష్టపడక్కర్లేదు. ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా ఇలా చాలా మంచి కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా మంచి గోల్డెన్ కలర్‌లో అయితే వచ్చేసింది. అస్సలు మాడలేదు కూడా. 45 మినిట్స్ అయితే పర్ఫెక్ట్ టైం అనమాట.
సో తర్వాత అయితే ఇంతవరకైతే బేసిక్ కేక్ అండి. దీన్ని మీ ఇష్టం వచ్చినట్టయితే డెకరేట్ చేయొచ్చు మీ ఆలోచనకు తగ్గట్టుగా ఇంట్లో ఉన్న వాటితోనే. నేనైతే చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే డ్రై ఫ్రూట్స్, షుగర్ పౌడర్ యూజ్ చేసి చేశాను. చూసేయండి. ఫస్ట్ అయితే మనం షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా! దాన్ని ఇలా టీ వడపోసే దాంట్లో వేసి ఒక లేయర్ లాగా స్ప్రే చేసేసాను. దానిపైనైతే మళ్ళీ మనం ఇందాక పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవైతే మొత్తం చుట్టూ పెట్టేసాననమాట. సో తర్వాత అయితే మళ్ళీ ఒక లేయర్ షుగర్ పౌడర్ స్ప్రే చేస్తున్నాను. సో మనకి షుగర్ పౌడర్ ఏంటంటే మంచి స్నో అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు వింటర్ కాబట్టి సో ఈ వెదర్‌కి, ఈ కేక్‌కి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. చాలా బావుంటుంది. సో ఇక ఇంట్లో మా పిల్లలవి బిస్కెట్స్ ఉంటే అవి కూడా పెట్టి డెకరేట్ చేశాను. సో చాక్లెట్స్ ఎక్కువ యూజ్ చేయమనమాట. ఇంట్లో పిల్లలకు కూడా పెట్టము. ఇంకా అప్పుడప్పుడు క్రేవింగ్స్ వస్తాయి పిల్లలకు కూడా అనేసి ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడో ఒకటి ఇస్తాననమాట. సో అందులో ఇంట్లో ఉన్నదే ఒకటి తీసేసి ఇలా డెకరేట్ చేసి మళ్ళీ ఒక లేయర్ షుగర్ పౌడర్ అయితే స్ప్రే చేశాను. చాలా బాగుంది కదండీ! బయట నుండి కొన్న కేక్ లానే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా నాకు ఇంట్లో హనీ ఉంది. సో మా పిల్లలకి హనీ అంటే చాలా ఇష్టం అనమాట. సో దాన్ని కూడా నేను ఇలా డెకరేట్ చేశాను. మీ ఇంట్లో హనీ లేకపోతే షుగర్ క్యారమెల్ చేసుకోవచ్చు. షుగర్‌లో లైట్ ఒక స్పూన్ వాటర్ ఏసి కొంచెం హీట్ చేస్తే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. ఆ సిరప్ లాగా తయారవుతుంది హనీలానే. సో దాన్నైతే ఇలా యూజ్ చేయొచ్చనమాట. సో నేనైతే ఈ న్యూ ఇయర్‌కి ఇలా ప్రిపేర్ చేశానండి. నాకున్న క్రియేటివిటీ యూజ్ చేసి. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది కదండీ! మీరు కూడా ఇంట్లో వాళ్ళకి బయట నుండి ఏం తెప్పించకుండా ఇంట్లోనే చేసి సర్ప్రైజ్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కడి నుండి తెప్పించావు అని అడుగుతారనమాట. సో కేక్ అయితే లోపల కూడా చూడండి మంచిగా ఉడికిపోయింది. ఉడికింది కదా అని మెత్తగా కూడా ఉండదనమాట. చాలా బాగుంటుంది తింటుంటే. ఆ టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కేక్ వీడియో అయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. బాయ్.